హైదరాబాద్ జిల్లా అడ్వకేట్ మన రాజశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడతారు ఒకసారి. ముందుగా నా పరిచయం నేను చేసుకోవాలి. నేను న్యాయవాదిగా 2010 సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. కానీ 1999 నుండి యూత్ కాంగ్రెస్ నుండి పనిచేస్తున్నాను, ఎన్ఎస్యుఐ అండ్ యూత్ కాంగ్రెస్. నౌ జిల్లా స్పోక్స్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆఫ్ వికారాబాద్ డిస్టిక్. మొన్నటి వరకు మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసిన జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు. కొన్ని విషయాలు అయితే ముఖ్యంగా చెప్పదలుచుకున్నా, బ్రీఫ్గా చెప్తాను. అవి కూడా 2009లో తెలుగుదేశం పార్టీలో ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హస్నాబాద్ లో జరిగిన సంఘటన గురించి ఒకసారి నెమరేసుకోవాలి. ఆ కేసును ఈ మధ్యలో నేనే వాదించి కొట్టివేయడం జరిగింది కోర్టులో, వికారాబాద్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్ కోర్టులో. అది నాకే అప్పచెప్పడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక తమ్ముడు. అట్లాగే ఒక సీనియర్ న్యాయవాది చెన్నారెడ్డి గారు నారాయణపేటకి సంబంధించిన వ్యక్తి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది బైఫర్కేషన్ లో. మీరేం చేస్తున్నారో అది అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో ఉండి. కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా, 2016 వికారాబాద్ జిల్లా ఉద్యమం జరుగుతుంది. దౌలతాబాద్ కి సంబంధించిన ఎవరైతే కోడంగల్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా సార్ అని ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి చెప్తున్నా, మా సార్ మన సార్ ఆయన ఏం చేస్తారంటే దౌలతాబాద్ చౌరస్తాలో దౌలతాబాద్ మండలాన్ని మమ్మల్ని నారాయణపేటలో కలపండి, ఇక్కడ వికారాబాద్ దూరం అవుతుంది, 70 కిలోమీటర్లు అవుతుంది హెడ్ క్వార్టర్కి అని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తుంటే, ఒక టెంట్ వేసుకొని నిరాహార దీక్షలు చేస్తుంటే 22 సెప్టెంబర్ కేసీఆర్ గారు జిల్లాల విభజన అయిపోయిందన్నారు. 18వ రోజు, ఇప్పటికీ గుర్తుంది, 18వ రోజు కోస్గి నుండి వస్తూ హైదరాబాద్ నుండి కోడంగల్ హెడ్ క్వార్టర్ లో ముఖం చూపెట్టాను రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ గా. అక్కడికి వచ్చి డౌన్ ఎమ్మెల్యే డౌన్ అని చెప్తే ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి గారు కూర వెంకటయ్య అనే బడుగు బలైన వర్గాల బిడ్డ టెస్టికల్స్ మీద తన్నిండు. టెస్టికల్స్ మీద తంతే ఆయన స్పృహ పడిపోయిండు. అప్పుడు నేను జిల్లా స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, బొత్స సత్యనారాయణ గారు పిసిసి ఉండిండ్రి. 2013లో నాకు స్పీకర్ ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వారే నా గాడ్ ఫాదర్, వారే నాకు మార్గదర్శి. ఆయన మీద ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే సొంత పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నారు, పెద్దల పేరు చెప్పాను కానీ వారు చాలా మంత్రిగా ఉండి ఇబ్బంది పడితే ఒక న్యాయవాదిగా, యువ న్యాయవాదిగా ఎదుర్కొన్న వ్యక్తిని నేను ఇప్పుడు ఎవరికో భయపడి స్టేజ్ దొరికింది కదా ఎవరికో వ్యతిరేకంగా మాట్లాడట్లా, ఉందా నిజాలు మాట్లాడుతున్నా. ఆయన టెస్టికల్స్ మీద దంతే డాక్టర్ వెంకటేశ్వర్లు అక్కడే ఉన్నారు, సామాజిక ఉద్యమకారుడు, ఒక నర్సింగ్ హోమ్ కూడా నడుపుతారు, గాయత్రి నర్సింగ్ హోమ్ అని డాక్టర్ వారు. ఒక్క ఫోన్ కాల్ కొడితే బడుగు బీసీ బిడ్డ కోసం వికారాబాద్ నుండి దౌలతాబాద్కి వెళ్ళి కేసు కట్టించిన. ఎవరి మీద? తిరుపతి రెడ్డి మీద. తిరుపతి రెడ్డి గారి మీద కేసు కట్టించిన. నా సొంత పార్టీ ఎవరున్నా కట్టిస్తా, నేనే వెనక్కి జరిగి చూడ. ఎందుకంటే ఈరోజు నేనున్న పార్టీలో 23 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేనున్న పార్టీలో ముఖ్యమంత్రి అయి నేను తప్పుగా ప్రవర్తిస్తా అంటే నేను క్షమించాం మేము. ఎందుకంటే మా జిల్లాలకు వచ్చిండ్రు, మా వికారాబాద్ జిల్లాలకు వచ్చి ఇప్పుడేం చేస్తున్నారు ఒక విషయం విడాలన్నా వికారాబాద్ జిల్లాలో మిగతా విషయం వాళ్ళు చెప్పారు కాబట్టి ఆయన చేస్తున్న ఘనకార్యం ఏంటంటే ప్రసాద్ కుమార్ గారు మా స్పీకర్ గారికి ఇంటిమేషన్ కూడా లేకుండా వికారాబాద్ జిల్లాలో డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది. తాండూరులో బాలకృష్ణ రెడ్డి గారిని డిఎస్పీ గారిని తీసుకురావడం జరిగింది. పరిగిలో కరుణాసాగర్ రెడ్డి గారు గతంలో ఉండి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు, కరుణాసాగర్ రెడ్డి గారు. అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి గారు, ఓకే, ఎస్పీ నారాయణ రెడ్డి గారు. 5 మంది హయ్యర్ అఫీషియల్స్ ని కేవలం రెడ్డిల్లో పెట్టుకునికే. ఇది మన తాతల జాగీర్ కాదు కదా, రెడ్డి రాజుల కాలం కాదు కదా. 5 మంది హయ్యర్ అఫీషియల్ ఎట్లా పెట్టుకున్నారు అంటే ఈయనకేం కావాలా? తన కులస్తులే హయ్యర్ అఫీషియల్ పోస్టులు ఉండాలా? ఇది ప్రజాస్వామ్యం. రేవంత్ రెడ్డి గారు సొంత నిర్ణయాలు తీసుకుని వీల్లేదు ఇక్కడ. అదే కాకుండా కోడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంది, అక్కడ ఎవరిని పెట్టుకున్నారు? కంచర్ల వెంకటరెడ్డి గారు. అదే కాకుండా ఇంకొక విషయం, మా జ్యుడిషియరీకి సంబంధించిన దాంట్లో కూడా టెన్నూరు పీపీగా 8 మంది వికారాబాద్ బిడ్డలు వికారాబాద్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ వికారాబాద్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేయని
సుధాకర్ రెడ్డి అనే మరో వ్యక్తి లోయర్ కోర్టులో ప్రాక్టీస్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ జిల్లా కోర్టులో టెన్యూర్ పీపీగా నియమించారు. అంటే ఇక్కడ 7 మంది ప్రభుత్వంలో పనిచేస్తున్న విభాగంలో 7 మంది రెడ్డిల్ని నియమించుకునికే ఇది రెడ్డి రోజుల కాలం కదా, మీ రెడ్డి రోజుల కాలం కదా. నేను మీడియా ముందు నుండి నేను ప్రశ్నిస్తున్నా, నా మీద ఎలాంటి మీరు పార్టీ పరంగా ఎవరు యాక్షన్ తీసుకున్నా ఐ డోంట్ కేర్, బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ నా కన్న తల్లి. మీరు వచ్చిన వాళ్ళు రెంట్కి వచ్చిపోయి మళ్ళీ రెంట్కి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే. మీరు కిరాయికి వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు 2017 డాక్టర్ సాబ్ సావిత్రిబాయి పూలే మనవరాలు నీతా రమాకాంత్ వాళ్ళ మేడం గారిని పూనాకెళ్ళి పిలిపించి 2000 మందితో సభ పెట్టి సొంత ఖర్చు భరించండి, ఫుడ్తో పాటు అన్ని భరించి సభ పెట్టి ఇమ్రాన్, షాబాజ్, మీడియా ప్రతినిధులు మళ్ళీ డాక్టర్ సాబ్ పోయి సార్ నీతా రమాకాంత్ ఓలే గారు సావిత్రిబాయి పూలే మనవరాలు వస్తున్నారు సార్ మీ ప్రోగ్రామ్ అటెండ్ కావాలని చెప్తే, నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కి మా ఆయన తిరుపతి రెడ్డి వస్తాడు. పూలే భవన్ అని ఎందుకు పెట్టినావు? ఆ రోజు నువ్వు చిన్న ప్రోగ్రామ్ అన్నావు నీతా రమాకాంత్ ఓలే గారిని సావిత్రిబాయి పూలే మనవరాలు ప్రోగ్రామ్ కి. ఇప్పుడు ఎందుకు పెట్టినావు పూలే భవన్? ఆ రోజు ఇదే ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ ఉన్నారు కదా, వారికి నేను డైరెక్ట్ గా ఇంటికి వెళ్దామంటే సార్ నేను అందుబాటులో లేనన్నాడు. ఫోన్ కాల్ చేసి మీరు అటెండ్ అవ్వాలి, సావిత్రిబాయి పూలే మనమరాలు వస్తున్నారు మేడం గారు అంటే మా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ గారు వచ్చారు. అప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పదవిలో ఉండి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంది వర్క్ చేసినావు, ఏం వర్క్ చేసినావు? ఉస్మానియా యూనివర్సిటీలో పోతే నాగం జనార్దన్ రెడ్డి గారిని మిమ్మల్ని మహేందర్ రెడ్డి గారిని ఫుట్బాల్ ఆడుకునేది మర్చిపోయింది కదా అప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి. మేము అటువంటి పనులు చేయాలా. ఇప్పుడున్న మంత్రి ఏదైతే సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు మంత్రి, ఇంతకుముందు మంత్రిగా హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆమె మా బిడ్డ తాండూరు బిడ్డ మా అక్క ఆమెకు అగెనెస్ట్ కూడా వికారాబాద్ జిల్లాలో ఉద్యమం చేస్తున్నాం. శుభవ్రత్ పటేల్ ని దాదాపుగా 10 కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే బెయిల్ తీసుకొచ్చింది కూడా నేను, సంతోష్ అడ్వకేట్ నేను, వాళ్ళ పెద్దనాన్న నూలి బస్వరాజ్ గారు. ఉద్యమం ప్రజాస్వామ్య సమస్యలు తప్ప కాంగ్రెస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ లో కానీ తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ ఎవరు తప్పు చేసినా ప్రశ్నించుకుంటూ వచ్చినాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇది ఆ సమావేశం కాకుండా చెప్తున్నా, బక్కా జర్సన్ అన్న గారిని మా పెద్దలు గురువులు వారిని పార్టీలకు వెళ్ళి బయటకు పంపించినప్పుడే ఈ రేవంత్ రెడ్డి గారి అస్తిత్వం చచ్చిపోయింది. ఎందుకంటే కష్టపడి పనిచేస్తున్నారు ఎవరు ఎక్కడికి వెళ్ళొచ్చారు రేవంత్ రెడ్డి గారు మేము చెప్తున్నాం కదా. మమ్మల్ని ఇబ్బంది పెట్టి పార్టీ పరంగా ఇబ్బంది పెట్టి ఎన్ని ఇబ్బందులు కలిగించాను నేను వేదిక ముందు చెప్తున్నా. స్పీకర్ గారి దృష్టికి ప్రతి విషయం తీసుకుపోతున్నా నేను, స్పీకర్ గారి దృష్టికి ప్రతి విషయం తీసుకుపోతున్నాం. కేవలం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు నేను అగెనెస్ట్ గా ఎవరికి కాదు, కానీ హయ్యర్ అఫీషియల్ని పెట్టుకోవడం స్పీకర్ గారిని చాలా అవమానకరంగా పరిస్థితులు కలిగించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి కూడా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కాదు, ఒక న్యాయవాదిగా చెప్తున్నా. అన్ని తెలుసు, చరిత్రలు తెలుసు. 89 కేసులున్నా ఇప్పుడు 2023 అఫిడవిట్లో 89 కేసులున్నా రేవంత్ రెడ్డి గారిని రాజకీయ నాయకుడు అనొచ్చు, కానీ ఓకేటీవీ వాళ్ళు కానీ ఇంకా మన ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని యూట్యూబ్ ఛానల్స్ అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తినే ముద్ద దిగేది కూడా ఒక ట్యూబ్ లో నుండి మర్చిపోకండి. గొంతులో నీ ట్యూబ్ సౌకర్యం లేకపోతే హాస్పిటల్లో పడతావు, సరిగా అరగకపోతే తిన్నది అరగకపోతే హాస్పిటల్లో పడతావు, సస్తారు కూడా మనుషులు. అది గుర్తుపెట్టుకున్నాలి. ప్రతిదీ ట్యూబ్ ద్వారా నడుస్తున్నది. నువ్వు తిన్న తిండి ట్యూబే, నీకు రోగం వస్తే గ్లూకోజ్ లెక్కది ఒక ట్యూబే. అట్లాగే ఈ యూట్యూబ్ అనేది ఎలాంటిదంటే గుండెకు శరీర అవయవాలకు రక్త సరఫరా చేసే ఒక ట్యూబ్ లాంటిది. ప్రజలకు డైరెక్ట్ గా వెళ్ళాలంటే ఈ రక్త సరఫరా జరుగుతున్న ట్యూబ్ లో ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు ఈ సభ వేదికలో చెప్తున్నాం. మీరు ఎప్పుడైతే యూట్యూబ్ల కోసం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినో నేను రంగంలోకి దిగిన జిల్లా న్యాయవాదిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా చెప్తున్నాం. వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తాం. యూట్యూబ్ వాళ్ళు నిజాలు మాట్లాడి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడమే కాదు, నిజాలు బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద ఎలాంటి కేసులైనా నేను వాళ్ళకి అండగా నిల్చుంటాను అని తెలియజేస్తూ, అలాగే ఓబీసీకి సంబంధించిన మొన్ననే ఏర్పాటు చేసినాం. ఎక్కడ యూట్యూబర్ల మీద కేసులు అయితే ఉచితంగా వాదించాలని వారి దృష్టికి నేను తీసుకుపోతాను తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజశేఖర్ గారు యూట్యూబ్ కి అండగా ఒక అడ్వకేట్ గా మీరు ఉంటా అన్నారు, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే నాకు కొంతమంది